అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ అందిస్తూ, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఎన్నో రోజులుగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆశావాహులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం మాత్రం మండలానికి ఒక గ్రామంలో కేవలం 72,000 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అయితే జారీ చేసింది. ఇంకా 3,80,000 మందికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు పత్రాలు జారీ చేయాల్సి ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే అయితే దాదాపు పూర్తయింది. ఇక ఆల్రెడీ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని 3 విభాగాలుగా దరఖాస్తులన్నింటినీ విభజించడం జరిగింది. వాటి ఆన్లైన్ చేయడం జరిగింది, రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. మరి ఇక ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ప్రస్తుతానికైతే ఆగిపోయింది. ఫస్ట్ ఫేజ్లో అయితే 72,000 ఇండ్లకు సంబంధించి ముగ్గు పోసుకోమని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి మిగిలిన అన్ని గ్రామాలకు సంబంధించి ఎప్పుడు మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ పెడతారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ మరియు మున్సిపాలిటీల పరిధిలోని పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. మరి మాకు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, మరి మా ఇంటిని సర్వే చేసుకుని వెళ్ళిపోయారు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో మాది ఏ లిస్టులో వచ్చింది, మరి ఫస్ట్ ఏ లిస్టులో వారికి ఇల్లు ఇస్తారు అని చెప్పేసి అయితే జిహెచ్ఎంసీ పట్టణ ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే జాబితాలను పరిశీలిద్దాం ఒకసారి. లిస్ట్ వన్ అంటే అప్లై చేసుకున్న దరఖాస్తులన్నింటినీ 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని ఈ జాబితాలో చేర్చారు. అదేవిధంగా ఖాళీ స్థలంతో పాటు గుడిసె, మట్టి, మిద్దెలు, రేకుల ఇళ్ళు ఉన్నవారిని కూడా లిస్ట్ 1లో చేర్చడం జరిగింది. అంటే సొంత ప్లాట్ ఉండాలి. కానీ హైదరాబాద్ మరియు మున్సిపాలిటీల పరిధిలో సొంత ప్లాట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం అయితే మొదటి ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఇల్లు లేకుండా ఉండాలి, తర్వాత సొంత జాగా కలిగి ఉండాలి. కానీ జిహెచ్ఎంసీ పరిధిలో పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది. 90% మంది ఇల్లు లేదు, జాగా లేని వాళ్ళే ఉన్నారు. కాబట్టి మరి ఏం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ఒక తలనొప్పిగా మారింది. ఇక లిస్టు 2లో సొంత స్థలం లేని వారిని జాబితాలో చేర్చారు. వీరంతా ఖాళీ స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారు, అంటే లిస్టు 2లో ఉన్నారంటే ఇల్లు ఉండదు, సొంత స్థలం ఉండదు అన్నట్టు. ఇక లిస్టు 3లో సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని ఈ జాబితాలో చేర్చారు. ఇక ఫస్ట్ అయితే లిస్టు 1లో ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏం చేద్దాం, ఎలా కట్టిద్దాం? ఇందిరమ్మ ఇళ్లకు సొంత స్థలం లేని వారే ఎక్కువ. గ్రేటర్ హైదరాబాద్ కంటోన్మెంట్ మరియు జిహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల పరిధిలో సొంత స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎలా అమలు చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని ప్రభుత్వం అయితే చెప్తోంది. దరఖాస్తుదారుల్లో ఎక్కువగా మరి ప్లాట్ లేని వాళ్ళే ఉండడం ఇక్కడ గమనార్హం. మరి గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో సొంత స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎలా అమలు చేయాలనేది ప్రశ్నగా మారింది. ఇక ఇక్కడ ఇల్లు ప్లాట్ లేని వాళ్ళు, సొంత జాగా లేని వారు చూస్తే 90% వరకు ఉందని అధికారులు అయితే గుర్తించారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు తర్జన పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రేటర్ జిల్లాల నుంచి 10,71,000 దరఖాస్తులు వస్తే సుమారు 9 లక్షల మందికి సొంత స్థలం అయితే లేదు. మరి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే నిర్ణయించారు. మరి మొత్తానికైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 84,000 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారు. అంటే 10,71,000 అప్లికేషన్లు వస్తే అందులో 84,000 మందికి ఇళ్లు దక్కుతాయి. మరి అర్హులుగా గుర్తించిన వారిలో ఎక్కువ మందికి సొంత స్థలం కూడా లేకపోవడంతో మరి అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని చేపట్టడం ఒకటే మార్గమని ఉన్నతాధికారులు ఒకరైతే చెప్తున్నారు. ఇక స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడం ప్రభుత్వానికి ఆర్థిక భారమని అంటున్నారు. అంటే హైదరాబాద్లో ఒక ప్లాట్ కేటాయించాలంటే ఆ ప్లాట్కి చాలా డబ్బులు అయ్యే అవకాశం ఉంది. ఇక గ్రేటర్ పరిధిలో హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గుర్తించి నిర్మాణదారులతో అంటే కాంట్రాక్టర్లతో మరి అగ్రిమెంట్ చేసుకొని కొంత స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించవచ్చని కూడా అధికారులు అయితే అంటున్నారు. ఇక మిగిలిన స్థలంలో కాంట్రాక్టుదారులకు ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు. లేదంటే గత ప్రభుత్వం మాదిరిగా డబుల్ బెడ్రూమ్ అంతస్తులు నిర్మిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఏ విషయమైనా ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనలో గ్రేటర్లో గుర్తించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు అయితే నిర్ణయించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో లేని పరిస్థితులు ఈ జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో ఉండడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడంలో చాలా కష్టమవుతుందని గుర్తించారు. ఇక ప్రభుత్వం మార్గదర్శకాలు లేనిదే ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం కష్టమని ఓ ఉన్నతాధికారి అయితే వివరించారు. ఆయా వివరాలతో త్వరలో ఒక నివేదిక, అంటే జిహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలా నిర్మాణాలు చేపట్టాలి, పట్టణ ప్రాంతాల్లో ఎలా నిర్మాణాలు చేపట్టాలనేది అంశాల మీద ఒక నివేదిక ప్రభుత్వానికి పంపేందుకు ఇక్కడ అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. ఇంకా ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 లక్షల పైగా దరఖాస్తులు రాగా 90% మందికి జాగాలు అయితే లేవు. మరి వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర పట్టణాల్లో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువ భాగం ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు నిర్మించుకుని ఉంటున్నవారు కాగా మిగిలిన వారు అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో జాగా లేని వారి దరఖాస్తులే ఎక్కువగా ఉన్నట్లు పట్టణ ప్రాంతాల్లో ఈ విధంగా ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వారు అర్హత కోల్పోయినట్లు చెప్పారు. అంటే మొదటి ఫేజ్లో సొంత జాగా ఉన్నవారికి ఇస్తున్నారు కాబట్టి ఇల్లు లేకుండా ఉండి సొంత జాగా లేకుండా ఉన్నటువంటి వారికే ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నారు కాబట్టి మరి వీరికి పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సొంత జాగా లేని వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి వారికి ఫస్ట్ ఫేజ్లో ఇల్లు వచ్చే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి
గ్రామీణ ప్రాంతాలకు వేరుగా మార్గదర్శకాలు విడుదల చేయాలి. తర్వాత పట్టణ ప్రాంతాలకు కూడా వేరుగా మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద అధికారులు అయితే ఒక నివేదిక ప్రభుత్వానికి త్వరలో పంపిస్తున్నారు. పట్టణాల్లో 2 విధాలుగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఇక ప్రభుత్వ అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. దేశంలోని వివిధ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మరి 2 విధాలుగా ప్రభుత్వాలు ఇళ్ల నిర్మించి ఇస్తున్నాయి. ప్రభుత్వ జాగాలో అపార్ట్మెంట్ నిర్మించి ఇవ్వడం ఒక విధానం అయితే, ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రదేశంలోనే వారి ఇళ్లను ఖాళీ చేయించి అదే చోట అపార్ట్మెంట్ నిర్మించి అందరికీ కేటాయించడం మరో విధానం. జియాగూడ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇన్సిటు విధానంలో అపార్ట్మెంట్లు అయితే నిర్మించింది. అలాగే ఇతర మురికివాడల్లో నివసిస్తున్న వారికి కూడా ప్రభుత్వ జాగాలు ఉన్న చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చింది. ఇలా గ్రేటర్లోని పేదలకు దాదాపు 1,00,000 ఇళ్లను ప్రభుత్వం అయితే కట్టించింది. కాగా ప్రభుత్వం జాగాలు లేవనే కారణంతో పట్టణ పేదలకు ఇళ్లను మంజూరు చేయకుండా, ఇంతవరకు వారి కోసం సరైన మార్గదర్శకాలు జారీ చేయకుండా కాలయాపన చేయడం తీవ్ర విమర్శలకైతే తావిస్తుంది. కాబట్టి ఎన్నో రోజులుగా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 10,71,000 మంది అప్లై చేసుకున్నారు. మరి ఆ ఇచ్చేది 84,000 ఇళ్ళు ఇస్తారు. మరి ఆ 84,000కి సంబంధించి 150 వార్డులకు సంబంధించి 24 నియోజకవర్గాలకు సంబంధించి మరి వార్డు సభలు మార్చి 2వ వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఇంకా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జీహెచ్ఎంసీ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 98% వరకు పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ 2-3 రోజుల్లో పూర్తిగా సర్వే కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అయిపోగానే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయని వారు ఉన్నా కూడా కొత్తగా అప్లై చేసుకుంటున్నారు. వారి దరఖాస్తులు కూడా ఆన్లైన్ చేస్తారు. అన్ని రీసర్వే చేసి వెంటనే మార్చి 2వ వారంలో, ఎలాగో ఎలక్షన్ కోడ్ కూడా అయిపోతుంది కాబట్టి మార్చి 2వ వారంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు సభలు నిర్వహించి నిజమైనటువంటి అర్హులకే, పేదలకే మరి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే ఇక పట్టణ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఇల్లు లేని వారు, సొంత జాగా లేని వారే ఉన్నారు. కాబట్టి మరి పట్టణ ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అప్పుడే మరి వారికి ఇల్లు దక్కే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. దీని మీద త్వరలో ఒక నివేదిక ఇచ్చి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు మీద దరఖాస్తు తీసుకోవడం, సర్వే మీద సర్వే చేయడంతోనే కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మార్చి నెలాఖరు వరకైనా వార్డు సభలు నిర్వహించి ఉగాది కానుకగా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కంటోన్మెంట్ మరియు పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ పెడతారని చెప్పేసి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.